తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్పీడ్ అందుకుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్ నియోజకవర్గ స్థానాలతో పాటు నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కంటిన్యూ అవుతోంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్లో భాగంగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలైంది. ఒక్కో టేబుల్పై 1000 ఓట్ల లెక్కింపు ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. 24 టేబుల్స్పై 1000, మిగిలిన 139 ఓట్లు 25వ టేబుల్పై లెక్కించనున్నారు సిబ్బంది. అటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్ నియోజకవర్గ స్థానాలకు కూడా కౌంటింగ్ సిబ్బంది బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. వైశాలి, ఇటు ఉదయం 8 గంటలకు కూడా ఇటు ఉమ్మడి కరీంనగర్ తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ కు సంబంధించిన పట్టభద్రులతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికైతే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. దాదాపు సుమారు 4 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఈ ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభం కాలేదు. మొత్తానికైతే ఇటు ఉదయం నుంచి కూడా ఇటు పోలైన ఓట్లను మాత్రం వేరు చేస్తూ ఆ డబ్బాల నుంచి వేసి 50 చొప్పున మాత్రం ఒక్కొక్క ఓట్లకు 50 చొప్పున మాత్రం ఒక్కొక్క కట్ట కట్టుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఉదయం నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు సుమారు ఇటు 499 గ్రాడ్యుయేట్ సంబంధించిన బాక్సులలో దాదాపు 21 టేబుల్ అనేది ఏర్పాటు చేశారు. అదే విధంగా టీచర్స్ బ్యాలెట్ బాక్సులు 274 గాను దీనికి లెక్కించేందుకు కూడా 14 టేబుల్ అయితే ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. దీంతో మొత్తానికైతే 800 మంది సిబ్బంది కూడా దీంట్లో ఓటింగ్ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇటు దాదాపు ఉదయం నుంచి కూడా అభ్యర్థుల్లో కూడా ఉత్కంఠ అనేది నెలకొంది. ఇటు గ్రాడ్యుయేట్ సంబంధించినతో పాటు టీచర్స్ ఎమ్మెల్యేకి సంబంధించిన కూడా ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైనప్పటికీ కూడా ఈ టీచర్స్ ఎమ్మెల్సీని ఈ రోజు రాత్రి వరకన్నా తుది ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇటు పట్టభద్రుల స్థానానికి కూడా కౌంటింగ్ ప్రక్రియ ఈ సాయంత్రం వరకు కూడా దాదాపు 2,50,106 ఓట్లు పోలవడంతో మాత్రం ఇది ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ అనేది దాదాపు రాత్రి వరకు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. దీంట్లో ఈ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 24,895 మాత్రమే పోలింగ్ నమోదవడంతో మాత్రం మొత్తాన్ని సాయంత్రం రాత్రి వరకు అయితే తుది ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఇటు ఎమ్మెల్సీ టీచర్స్ కావచ్చు, ఇటు పట్టభద్రుల స్థానానికి కావచ్చు ఈ చెల్లని ఓట్లు అయితే అధికంగా వస్తున్నట్టు కూడా మనకు అయితే సమాచారం అందుతుంది. ఇటు దాదాపు 10% ఓట్లు కూడా చెల్లని ఓట్లు పోలైనట్టు కూడా మనకు దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి అయితే పేర్కొన్నారు. ఇటు మొత్తానికైతే ఇటు 2,50,000 ఓట్ల దాదాపు 10% ఓట్లు చెల్లని వాటిని తీసివేసి ఒరిజినల్ గా ఏదైతే పోలైనాయో వాటిని మాత్రము కౌంటింగ్ ప్రక్రియలో తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించింది కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్లు, దీంతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా లెక్కిస్తున్న పరిస్థితి మనకు కనిపించింది. ఇటు ఓవరాల్ గా చూసుకుంటే మధ్యాహ్నం సమయంలో మాత్రం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతున్నట్టు తెలుస్తుంది. దాదాపు 2 రౌండ్లలోనే పూర్తి స్థాయిలో ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొదటి ప్రాధాన్యత ఎవరైతే ఉన్నారో పోలైన ఓట్లలో దాదాపు 50% ఓట్లు ఎవరికైతే మొదటి ప్రాధాన్యత ఓటు వస్తుందో వాళ్ళు విజయం సాధించినట్టు కూడా ప్రకటిస్తారు. దీనికి సంబంధించిన అయితే దాదాపు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి దాదాపు మొదటి రౌండ్ లోనే 50% దాటే మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇటు పట్టభద్రులకు సంబంధించింది కావచ్చు మాత్రం దాదాపు 2-3 రోజులు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు అధికారుల నుంచి అయితే సమాచారం అందింది. ఈ దాదాపు ఈ పట్టభద్రుల స్థానానికి మాత్రం మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏదైతే లెక్క కుదరని పక్షంలో మాత్రం ఎలిమెంట్ దృష్ట్యా 2వ ప్రాధాన్యత ఓట్లు కూడా కౌంటింగ్ చేస్తూ అదేవిధంగా 3వ ప్రాధాన్యత ఓట్లు కూడా కౌంటింగ్ చేసి తుది ఫలితం అయితే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా ఈ అభ్యర్థుల్లో మాత్రం ఉత్కంఠ అదే విధంగా కొనసాగే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి షిఫ్ట్ల వైజ్ కూడా పోలింగ్ సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. 3 షిఫ్ట్ లో కూడా ఈ కౌంటింగ్ సిబ్బంది అయితే వెళ్లి
పోలింగ్ కౌంటింగ్ సింబల్స్ అయితే వెళ్లి 3 షిఫ్ట్లుగా విధులు నిర్వహించున్నట్టు తెలుస్తుంది. దీనికి ఎలాంటి ఘటనలు కూడా జరగకుండా కూడా 144 సెక్షన్ అయితే అమలు చేస్తూ మాత్రం పోలీసు భారీ బందోబస్తు అయితే మనకు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇప్పటికే అభ్యర్థులు కూడా దాదాపు అక్కడ కౌంటింగ్ సెంటర్ కు వచ్చి పూర్తి స్థాయిలో మాత్రం అక్కడ జరుగుతున్న పరిణామాలపై మాత్రం పరిశీలించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైశాఖ్, అయితే గోపికృష్ణ, పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కువ వరకు చెల్లని ఓట్లు కనుగొన్నట్టు తెలుస్తోంది. నిజమైన అప్డేట్స్ ఏంటి? వైశాలి, అయితే పోస్టల్ బ్యాలెట్ తో పాటు ఈ నార్మల్ గా ఏదైతే ఈ ఎన్నిక పట్టభద్రులు కావచ్చు, ఇటు టీచర్స్ కావచ్చు, పోలింగ్ ఎవరైతే చేశారో ప్రతి ఒక్క ఓటర్ కూడా దాదాపు 10% మట్టుకు చెల్లని ఓట్లే వచ్చినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే అవగాహన లోపం కావచ్చు, ఇది ఏదైనా కావచ్చు అని చెప్పేసి ఆడ తెలుసుకుంటున్నారు. ఇటు నెంబర్ మొదటి ప్రాధాన్యత 1వ నెంబర్, 2వ నెంబర్, 3వ నెంబర్, ఆ విధంగా ప్రాధాన్యత ఓట్లు వేయాల్సిన ఈ ఓటర్లు అయితే చివరికి దాదాపు 01 లేదా 01 1 అంటూ TW2 అంటూ లేకపోతే నెంబరింగ్ కావచ్చు 02 అంటూ కూడా వేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఆ రెండు ఇలాంటి 01 కావచ్చు, ఇటు 02 లేకపోతే ఇంగ్లీష్ లెటర్స్ లో కావచ్చు ఆ పేరుకోట్ ఓటింగ్ అనేది వేస్తే మాత్రం అవి చెల్లవని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి. ఓన్లీ 1, 2, 3 అని చెప్పేసి కూడా వేసే పరిస్థితిలో మాత్రం వీళ్ళు 01, 01, 02 అని వేసినట్లు కూడా సంబంధిత అధికారులు అయితే పేర్కొంటున్నారు. వాటిని మాత్రం చెల్లని వాటిగానే ధృవీకరిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఎన్నికల అధికారులు ఉంచాల్సిన ఏదైతే పెన్ ఉందో దాంతో యూజ్ చేయాల్సిన ఓన్ పెన్ తోటి కూడా కొన్ని ఓట్లయితే ప్రాధాన్యత ఓట్లయితే వేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. వాటిని కూడా చెల్లని వాటిగానే ధృవీకరిస్తారని కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఇటు పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, రిజల్ట్ గా రెగ్యులర్ గా వేసిన పట్టభద్రులు కావచ్చు, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం ఆ చెల్లని ఓట్లు 10% మేర వచ్చినట్లు కూడా మనకు సమాచారం అయితే అందింది. వైశాఖ్, రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.